అలాగే అసత్య వాక్యాలు చేసేవాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తంబ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేము కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి.